ఆ మధ్యన ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు ఆ తర్వాత జరిగిన పరిణామాల మీద మనం విశ్లేషించుకున్నాం. నామినేటెడ్ పదవులకు సంబంధించి అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 21 సీట్లకు ఓకే చేసినప్పుడు 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలకు ఓకే చేసినటువంటి సందర్భంలో ఎందుకు వెనక్కి తగ్గామంటే మంచి పాలన కావాలి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని గద్దెని ఎక్కనివ్వకూడదు కాబట్టి, కానీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా 33% పదవులు మనం తీసుకుంటాం, చంద్రబాబు గారు అందుకు అంగీకరించారని నేను ఆ రోజునే ప్రస్తావించా. బాబు గారు ఏ మాట మాట్లాడలేదు ఆ విషయం మీదన. ఇది ఆయన ఇచ్చిన హామీ నిజమా కాదా అన్నటువంటిది తేల్చుకోండి అన్నట్టు. అదే సందర్భంలో ఇప్పుడు తర్వాత ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది అట్లాగే ఇవ్వబోతున్నారు. 60% దాకా, 50 నుంచి 60% తెలుగుదేశం పార్టీకి, 30% 30 నుంచి 35% జనసేనకి, 10 నుంచి 12% భారతీయ జనతా పార్టీకి అన్నటువంటి. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఈనాడు రాసుకొచ్చింది ఇది ఆంధ్రజ్యోతిని తోసిపుచ్చకుండా కొత్త ఫార్ములా రాసుకొచ్చింది. మొన్నటి ఎన్నికలలో ఏ పర్సంటేజ్లో ఇచ్చారో అదే పర్సంటేజ్లో అన్నట్టు. ఇప్పుడు తాజా నామినేటెడ్ పదవుల్లో చూస్తే అట్లాగే ఇచ్చారు. మొన్నటి నామినేటెడ్ దీంట్లో ఎట్లా ఇచ్చారో అట్లాగే ఇచ్చారు అన్నటువంటిది రాసుకొచ్చింది. ఇంకా అంతకంటే తగ్గించారు అనుకుంటాను. ఓవరాల్గా అయితే ఈ 33% అన్నటువంటిది పవన్ కళ్యాణ్ ఆశపడ్డారా, లేకపోతే చంద్రబాబు హామీ ఇచ్చారా? ఇప్పుడు వచ్చిన 20లో 33% కిందన అవి కనిపించినయ్యా, 6 సీట్లు ఇదే 3 పదవులు అన్నటువంటిది, లేదా ఇద్దరికీ కలిపి 33 అన్నా కూడా అక్కడ వర్కౌట్ కాదు, అది 33% కాల పోయి జనసేన బీజేపీలకు కలిపి అనుకున్నా సరే. అదే సందర్భంలో ఇది తెలిసినే జరిగిందా, లేదా ఇంకా రాబోయేటటువంటి నామినేటెడ్ పదవుల్లో మొత్తం అంతా అయిపోయాక లెక్కేసుకుందరు కానీ అని చెప్పారా? ఇది చూడాల్సి ఉంది.